కాళ్ళు నొప్పులైతే మాత్రం నువ్వు ఒత్తడమేంటి? పని వాళ్ళున్నారు కదా, వాళ్లతో ఒత్తించుకోవచ్చు కదా. అయినా పెద్దదానివి, అలా కాళ్ళు ఒత్తించుకుంటే ఒత్తించుకున్న వాళ్ళకే పాపం. ఏం దీప్తి, ఇదేమైనా పద్ధతిగా ఉందా? అయ్యో, నేను వద్దనే అన్నాను. నువ్వు నా కూతురు లాంటి దానివి, బలవంతంగా పడుకో పడుకో అని తానే నొక్కుతుంది రాధక్క. చాలే ఆపు. బలవంతం అట బలవంతం. ఏ జయమా, జయమా. జయమ్మ లేదు, మార్కెట్కి వెళ్ళింది. ఏమైంది రాధా? అయ్యో పాపం, దీప్తి కాళ్ళ తీపులా. అయ్యో పాపం అనాల్సింది ఆవిడ్ని కాదు, వరస మరిచి వయసు మరిచి కాళ్ళొత్తే ధరణిని. ఎందుకలా అరుస్తావు వదినా? తనింతకు ముందు ఇలాంటి పనులు మమ్మీకి దీప్తికి చేసిన అలవాటే కదా.